యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. నా ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుందాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి వెళ్ళి అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాలనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ నామానికి ప్రారంభించాలని ఆ విశ్వాసంలో మన ద్వారా నుంచి సంజీవితంలో వచ్చి సూర్యుడు కంటే చుట్టూ ఈ సంభాషించారు. మీకు సమీపంలో వచ్చే అవకాశం ఇచ్చారు. మీకు ఆయాసమైన శ్రోతలు ఆయన ఏదైనా బిడ్డలు వ్యాధులు బాధల్లో ఉన్నాం, కఠినమైన బాధలో ఉన్నాం, దీర్ఘకాలిక బాధలో ఉన్నాం, ఖచ్చితంగా దిగులు విచారంతో నీవే అనే సమస్యలు చక్కని పరిష్కారం రాకపోతే దేవుని సన్నిధి ప్రయోజనకరమైనది. ప్రతి ఒక్క భావం ప్రభావం మీకు నమ్మకంగా న్యాయంగా పాటిస్తున్నారు. మా ఆలోచన నా ప్రభుత్వం ఉపయోగించుకుని దేశ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 41వ కీర్తన, రోయల్ ఫామ్లో 274వ కీర్తన. మేలుకొనరే మేలుకొనరే నీ మనంబుల మేలి మిగలి మేర తప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింపగ్రహ. మేలుకొనరే దిక్కులెల్లను తేజరిల్లను దినకరుండు దయింపనయ్యను మృక్కులకు ప్రతిఫలము నీచెడు మూలకర్తకు కొలువసేయ. మేలుకొనరే పక్షులెల్లను కిలకిలంచును ప్రభుని మహిమలు పల్కతొడగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగా దీవించి పాడగా. మేలుకొనరే నిదురపోయిన వేళ నిమ్మొక నిముషమైనను బాసియుండక పదిలముగా రక్షించు దేవుని ప్రస్తుతింపమోగము. మేలుకొనరే మేటియో హృదయాబ్జములలో మీ కృతజ్ఞత భూషణములు నేటుగా ధరించుకొని ఇటు నిర్మలాత్మను పూజ చేయగా. మేలుకొనరే తెల్లవారక తెలియరే ఇది తెలివి గల మానవ సమాజం ఉల్లసిల్లుచు నీతి భాస్కరు హృదయమయ్యను హృదయములై. మేలుకొనరే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 414వ కీర్తన, 20వ ఫామ్లో 330వ కీర్తన. నీవే నా ప్రియుడవు, నీవే
నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, నీవే అనాది దేవా పుత్రుడవు, నీవే అనాది దేవా పుత్రుడవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, నీవే నన్ను బ్రోవనెనరు ననే తెంచి, నీవే నన్ను బ్రోవనెనరు ననే తెంచి, నీవలక మోసితివి నీ నల్ల శిలువపై, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెప్పుడు మరువాను నీ ప్రేమ నా కర్త, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, నీ సేవనే కోరి నిన్నే ప్రీతి పరతు, నీ సేవనే కోరి నిన్నే ప్రీతి పరతు, నీ సేవకుడనైన నేనెట్లు నిన్ను వెడుతు, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, సకలంబు నేలేడి చక్కని రాజావు, సకలంబు నేలేడి చక్కని రాజావు, సకలాధికారంబు చక్కగా చేయుదువు, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నెల్లనే పుగనేదవు, నీ సేవకుల నెల్లనే పుగనేదవు, నీ సేవకులు పొందనీయ సహాయము, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు. 272వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 10వ కీర్తన పాడుకొని కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానించాం. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెనే, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెనే, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, ఎంత లోతు, ఎంత నిడివి, ఎంత విరివయా, ఎంత లోతు, ఎంత నిడివి, ఎంత విరివయా, దాని ఇంత ఎంత యని వచించు మనుజుడెవ్వడు, దాని ఇంత ఎంత యని వచించు మనుజుడెవ్వడు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, మనకున్న తలపోయవో కందెంతయు, మనకున్న తలపోయవో కందెంతయు, దాని జనుగా జగమంత పొగడ మాటలందవే, దాని జనుగా జగమంత పొగడ మాటలందవే,
ఎంత ప్రేమయా దేవదూతలైన దాని మానలేరగా దేవదూతలైన దాని మానలేరగా ఇక దేవుడి తన సుదులు సంగి ఇంత ఎలియగన్ ఇక దేవుడి తన సుదులు సంగి ఇంత ఎలియగన్ ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా ఇంత గొప్ప ప్రేమ చూపకుందునే ఇంత గొప్ప ప్రేమ చూపకుందునే ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదన్ ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదన్ ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెనే దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెనే ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మా శ్రీ దుర్గమ, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభునేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన ఉదయం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో మనకు చోటిచ్చాడు. అందరి బట్టి దేవునికి వందనాలు. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబ. ప్రభు అయిన యేసు మల్లుటెండలో సమరయ స్త్రీ యొక్క రక్షణ కొరకు మరి యాకోబు బావి దగ్గర నిలుచుని ఆవిడికి దేవుడి వాక్యాన్ని బోధించాడు. ఆవిడ యొక్క లోపాలు సరిచేశాడు. ఇక్కడ మనం వ్రాయబడిన మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆవిడ పెనిమిటిని తీసుకొస్తే నేను నీకు జీవజలం ఇస్తానంట. అంటే ఆవిడ నాకు పెనిమిటి లేడని అబద్ధం చెబుతాం. ప్రభు వెంటనే తన తప్పులు సరిచేస్తాను. నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు. మనకి మాసిలమ్మడి గారు దీని మీద చక్కని కీర్తన రాశాడు. ప్రభు ప్రేమ తులి కేక హృదయమున ప్రతిధ్వని ఇచ్చే అనే కీర్తనలో ఆవిడ తన నిజస్థితిని ఏం చెబుతుందంటే, దెయ్యాల కుకరం నేను. ఆ కీర్తన ఒకటి దెయ్యాల కుకరాన్ని శృతి మందిరంగా మార్చి. దెయ్యాలు అంటే కొంతమందిలో దెయ్యాలు నివసిస్తాయి, విమర్శించడం కాదు కానీ దెయ్యాలే నివసిస్తాయి. కొంతమంది ఒక దెయ్యం పట్టుకునేది, కొంతమంది ఎక్కువ పట్టుకుంటాయి. లోకం, పాపము, శరీరము, కోరికలు, ఒకరితో కలిసి జీవించలేక మరి అనేకులతో జీవించడం అలవాటై ఎంతోమంది తన అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎయిడ్స్ రోగం ఎందుకు వస్తుంది? పాపాన్ని బట్టి. ఎయిడ్స్ రోగం వచ్చిందని బైబిల్లో ఎప్పుడో చెప్పాడు కానీ మనాళ్ళు ఎప్పుడు వింటారు? మీరు సామెతల గ్రంథంలో స్పష్టంగా జ్ఞాని అయిన సొలొమోనే చెప్పాడు. సొలొమోన్ అంటే 1000 మందితో కాపురం చేసిన వాడు. ఆయనకు తెలిసిపోయింది ఎయిడ్స్ రోగం వచ్చిందని. మీరు గమనించి చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయానికి వస్తే, మానవ పాపం, శరీర పాపం ఎప్పుడొకప్పుడు నాశనానికి నడిపిద్దని జ్ఞాని అయిన సొలొమోనుకు దేవుడు ముందే చెప్పాడు. మీరు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 5వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయానికి వస్తే, ఈ 5వ అధ్యాయంలో చెబుతాడు, నా కుమారుడా, పేజీ నెంబరు 534 పేజీ, 534 పేజీలు జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించు, నా వివేకం గల బోధకు చెవియగు. జార స్త్రీ పెదవుల నుండి తేనెకారు, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపోయింది. ఈ మాటలకు పడిపోయిన వాళ్ళు ఎంతమంది? కాలు కింద వర్షాలు వస్తే కొన్నిసార్లు నేల జారిపోయి పడతారు. అప్పుడప్పుడు జారు నేల, బురద. కొంతమంది జీవితంలో పడిపోతారు. కొంతమంది మాటలకి, కొంతమంది చూపులకి ఊరకనే పాపంలో పడిపోతారు. అందుకనే అంటాడు, జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపోయినవి అంటాడు. దాని నడతలు మరణానికి దారి తీయదు. ఉందా లేదా? 5వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, 534 పేజీ. దాని నడతలు పాతాళములకు దారి తీయును, అది జీవ మార్గం ఎంత మాత్రం విచారించదు.
నా కుమారులారా నా మాట ఆలకింపుడు, నేను చెప్పు ఉపదేశమును చెవియొగ్గుడి. జార స్త్రీ ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా వెళ్ళిపో. దాని ఇంటి నాడకు వెళ్ళొద్దు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలం ఎత్తువు. నీ ఆస్తి ఇతరులు తింటారు. చాలాసార్లు ఈ వ్యభిచార పాపం వల్ల చాలా ఆస్తి ఇంట్లో భార్య పిల్లల కంటే పక్క వాళ్ళకే అప్పచెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కష్టార్జితం ఉద్యోగము, వ్యాపారము, కూలి పనులు చేసి డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడే ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు, రాజులు రాజ్యాలే పోయింది. చూడండి అన్నాడు, నీ ఆస్తి పరులు తింటారు. నీ కురులకు నీ జీవితకాలం ఇత్తు. నీ ఆస్తి పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం అన్యులు చేరు. సహజంగా ఎవరి కష్టార్జితం వాళ్ళ భార్య బిడ్డలు తిన్నారు. భార్య పని చేస్తే భర్త బిడ్డలు తిన్నారు. ఎవరి కష్టార్జితం వాళ్ళకే వెళ్ళాలి. అక్కడ రాశాడు, నీ కష్టార్జితం అన్యులు చేరును. తుదకు నీ మాంసము శరీరము. వ్యభిచార పాపం చివరి ముగింపు ఏంటంటే మాంసము శరీరం క్షీణించి స్కెల్టన్ మిగిలిపోయింది, అస్థిపంజరం. మరి ఎయిడ్స్ రోగం చివరి దశ ఏంటి? మనుషులు ఎలా ఉంటారు? ఎయిడ్స్ రోగం వచ్చినోడు చివరి దశలో ఎముకల గూడే మిగిలిద్ది. నాకు తెలిసి మాంసం శరీరం మొత్తం పోయి బలహీనం అయిపోతారు. ఎముకల మీద చర్మం కప్పినట్టే ఉంటుంది. చివరి దశకి ఏమైపోతుందంటే ఎయిడ్స్ రోగం యొక్క లక్షణం క్షీణించిపోతారు. చాలామంది ఏంటంటే దానికి ఆస్తమా వచ్చిందని ఏదో కలర్ ఎత్తారు. చచ్చిపోతుంటే శరీరం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఎలర్జీ అని చెబుతారు. కానీ ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఊరకనే తెలిసిపోతారు. ఎన్నో పాస్గారు సమాధానం చేస్తూ ఉంటున్నాం కదా. తుదకు నీ మాంసము శరీరము క్షీణించినప్పుడు అప్పుడు అనుకుంటాడు, అయ్యో ఉపదేశకుల బోధ నేనెట్లు త్రోసివేసింది. తెల్లారగట్ట పాస్గారు వాక్యం చెబుతుంటే నేను ఎందుకు వినలేదే, బైబిల్ ఎందుకు చదవలేదే అని నా శరీరము హృదయం క్షీణించినప్పుడు అప్పుడు అంటాడంట, నా బోధకుల గద్దింపు నేనెట్లు తృణీకరించి తిని, అయ్యో నా బోధకుల మాట వినకపోతేనే అని అప్పుడు బాధపడతారంట. పాపంలోకి వెళ్ళేటప్పుడు ఎవరి మాటలు ఎక్కవు, చెవికి ఎక్కవు, అసలు చెవికి ఎక్కవు. సంసోను పాపంలో పడకముందు వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్తాడు, వద్దురా బాబు, పిలిస్తీల అమ్మాయిని వద్దురా అని చెప్తే వెళ్ళి అక్కడే పడిపోతాడు. చివరికి ఏమైపోయినాయి, కళ్ళు బీకేసి తీసుకెళ్ళి ఒక జంతువులాగా చివరి దశ వరకు మరి బరువులు లాగిస్తారు, జంతువులు చేసినట్టు చేసి పడేస్తారు. కాబట్టి దేవుని వాక్యం విన్నవాళ్ళు మారతారు. ఇక్కడ సమరయ స్త్రీ గురించి మాసిలమ్మని గారు ఓ చక్కని కీర్తన రాశాడు. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే అని అంటాడు. ఆ దెయ్యాల కుహరం పద్దాక కోరికలని మనసు పరిగెత్తిద్దే, దాన్ని మాసిలమ్మ అని ఏమన్నారంటే దెయ్యాలు నివసించేది. మనం అనుకుంటా దెయ్యాలు పెట్టారంటే పళ్ళు కొరికి ఊగి అటు ఇది అంటారండి. అదేం కాదు, ఇంకా దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఉంటారు. తెలియకుండా పాపాలు చేస్తానే ఉంటారు, ఒకరికొకరు తెలియకుండా. భార్యను వదిలిపెట్టి తిరిగేవాడు దెయ్యమే, భర్తను వదిలిపెట్టి తిరిగేవాళ్ళు దెయ్యాలు పెట్టినోళ్ళే. కాబట్టి అది చాలా భయంకరమైన పాపం. 10 ఆజ్ఞల్లో భయంకరంగా చెప్పింది. మనం యేసు ప్రభుని ఆవిడ ప్రవక్తగా గుర్తిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తుని ప్రవక్తని మరి దైవ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 18:16లో మోషే గారు చెప్పాడు. మనం రాజుల చరిత్రలో 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఘనుడైన గొప్ప ప్రవక్త ఏలియా గురించి ధ్యానం చేస్తున్నాం. ఏలియా ఉత్తర రాజ్యానికి ప్రవక్త. అహబు రాజు, యెజబెల్ రాణి. యెజబెల్ యూదురాలు కాదు, ఇశ్రాయేల్ రాజు కాదు. ఆవిడ సీదోనీల రాజకుమార్తె. ఆవిడ దేవుని మీద పగబెట్టినట్టు దేవుని సేవకులు చంపటం, సేవకుల మీద దౌర్జన్యం చేయటం, మరి బయలు అషేరా దేవత పూజలు 850 మందిని పెట్టి దాని ఫలితం ఏమైంది? వర్షాలు పడలేదు, 3.5 సంవత్సరాలు మంచు పడలేదు, కరువు వచ్చింది. నాకు తెలిసి దేవుణ్ణి పక్కకు నెట్టయితే జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి. దేవుణ్ణి ధిక్కరించినప్పుడల్లా మనం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ 18వ అధ్యాయంలో తిరిగి వర్షం ఇవ్వాలన్నప్పుడు దేవుడు కర్మేలు పర్వతం మీద మరి అహబుని, ఇజ్రాయేలు 10 గోత్రాలు, కింద 2 గోత్రాలు ఉన్నాయి కదా, కాబట్టి వాళ్ళని 850 పూజారులు పిలిచి వాళ్ళకి ముందు అవకాశం ఇస్తారు. మీ దేవుడు గొప్ప దేవుడు అయితే మీరు పిలిచి ప్రార్థన చేసి ఆయన నామంలో అగ్ని దించండి. 2 బలిపీఠాలు కట్టి 2 ఎద్దుల్ని ముక్కలుగా నరికి దాని మీద పెడతారు. ఇప్పుడు సవాలేంటి? ఎవరి ప్రార్థన గొప్పదో చెప్పుదాం. వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం 3 గంటల దాకా ప్రార్థన చేశారు, ఏం లేవ ప్రార్థన. అప్పుడు ఏలియా పడిపోయిన బలిపీఠం 30వ వచనం, ఆ మాట నాకు చాలా ఇష్టం. ఏంటంటే పడిపోయింది బలిపీఠం తిరిగి కట్టడం. ప్రతి మానవుడు పరిశుద్ధుడేం కాదు, చెప్పే నేను వినే మనం అంతా పాపులమే. తిరిగి బలిపీఠం కట్టుకోవటం.
ప్రార్థన ఆపేస్తే ఎక్కువైందండి శోధన. ప్రార్థన నిర్లక్ష్యంగా ఆపని, నిద్రపోయి ఆపని, నామకార్థంగా ఆపని, ఏదో కారణం చేత పక్కన పెట్టని ఆ రోజు ఎక్కువైంది, ఇంకెక్కువైంది. లేకపోతే ఈ వర్షంలో పరిగెత్తి ప్రార్థన పెట్టడానికి మనకేమైనా పనిలేక కాదు. మీరు శోధనలో ప్రవేశింపగా మెలకుగుండి ప్రార్థన చేయాలి. ప్రార్థన పనులు నిద్ర మానేసుకోవాలి, కోరికలు మానేసుకోవాలి. దేవునితో కలిసి జీవించేటప్పుడు త్యాగాలు ఉండాలి. అంతేగాని సరదా జీవితం సేవ ఒకటి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే సరదాగా బతకటం సేవలో ఉండొచ్చు అనుకుంటారు. అది ప్రమాదం నన్ను అడిగితే. కాబట్టి అస్తమయ నైవేద్యం వేళ పడిపోయిన బలిపీఠాన్ని 12 రాళ్లతో కట్టి అప్పుడు ఏలియా చిన్న ప్రార్థన చేస్తాడు. ఏమంటే 36వ వచనంలో అంటే ఏమంటాడు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యము నీ సెలవు చేత చేశానని ఈ దినమే కనబచ్చు, ఇప్పుడే కనబచ్చు, రానవారు ఇప్పుడే ఒక సూచన చెయ్యి అనగానే ఆకాశం దగ్గరికి వచ్చి ఒక సామాన్య సేవకుని ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే కారణం ఈ ఏలియా దేవుణ్ణి ప్రేమించాడు. మనం దేవుణ్ణి ప్రేమించామంటానికి రుజువు ఏంటి? ఆదివారం చర్చికి రావటమా, తెల్లారగట్లేసి ప్రార్థన అంటే దేవుని ఆజ్ఞ పాటిస్తే దేవుణ్ణి ప్రేమించాడు. ఏలియా తూచా తప్పకుండా పాటించాడు. 17వ అధ్యాయంలో ఏలియాకి వెళ్ళి చెప్పమంటే, యాకోబుకి చెప్పమంటే చెప్పాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. సారేపతి వెదరా దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. ఇన్ని చోట్లకు నేను ఎందుకు వెళ్ళాలి అని అలా చాలాసార్లు పాషగాళ్ళు తనకు అనుకూలంగా సురక్షితంగా ఉన్న స్థలాలు ఎన్నుకుంటాం. నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుని కోసం శ్రమపడ్డా, కష్టపడ్డా తప్పేం కాదు. మనం సేవకు పిలువబడ్డాం. ఏం దేవుని సేవలో ఏం కష్టపడితేనేవి, వానైతేనే, వరదైతేనే, శ్రమ అయితేనే, యేసు ప్రభువే సిలువ ఎక్కాలి. మనం కొంచెం కష్టాన్ని కూడా పడం, కొంచెం నష్టాన్ని కూడా భరించలేం. సేవ ఎప్పుడు సురక్షితంగా ఉండదు. నాకు తెలిసి జనులు నా నిమిత్తం నిందించి హింసించి నేనేదో అంటారు, అవి ఓర్చుకుంటేనే సేవ. ప్రభునందు ప్రియమైన వర్లరా, ఏలియా ప్రార్థన వెంటనే జవాబు ఇవ్వటానికి కారణం ఏలియా దేవుడిని ప్రేమించాడు. ప్రేమించినప్పుడంట ఒక గొప్ప మేలు జరిగింది. అదేంటంటే దేవుడే మన దగ్గరికి వస్తాడు. ఈ మాటలు మనకి యోహాను సువార్తలో మరి 15వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పాడు. ద్రాక్షావల్లి తీగల ఉదంతంలో 15వ అధ్యాయంలో నేను వారి వద్దకు వస్తానన్నాడు. మనం ప్రార్థన చేసి మనం దేవుడి దగ్గరికి రావటం కాదు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ దగ్గరికి దేవుడే స్వయంగా వస్తాడు. 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. నూతన నిబంధనలు 97వ పేజీ కూడా చెబుతున్నాను. 97వ పేజీలో 21వ వచనం ఏముంది? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14:21. నేను చదువుతున్నాను వినండి. ఏమన్నాడు? నా ఆజ్ఞను అంగీకరించు వారిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడు. నేను వారిని ప్రేమించి వారికి నన్ను నేను కనపరుచుకుందును అని చెప్పాను. మనం యేసు ప్రభుని ప్రేమిస్తే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. ఉందా లేదా? ప్రేమించటం అంటే మళ్ళీ ప్రేమించబడతాం దేవుని చేత. కాబట్టి దేవుని ప్రేమ పొందాలి అంటే ముందు యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఏమన్నాడు? నా ఆజ్ఞలను అంగీకరించువాడే నన్ను ప్రేమించేవాడు. నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. ఆజ్ఞలు పై గైకొన్నారు. ఆజ్ఞలు ఎక్కడున్నాయి? నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ 20వ అధ్యాయంలో మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు గైకొనాలన్నది దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. నూతన నిబంధనలో కూడా మరి ప్రభువు ఆ 10 ఆజ్ఞలు వచ్చా అని ఒక యవనస్తుని అడుగుతాడు. ఒక యవనస్తుడు ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చి నిత్యరాజ్యానికి వారసుని అవ్వాలంటే నన్నేం చేయమంటాడు? మీరు లూకాసు వార్త 18వ అధ్యాయం 18 వచ్చింది. లూకాసు వార్త 18 ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చి, సంబోధకుడా, నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? నిత్య జీవం అంటే నిరంతరం జీవించేది. మనం జీవించే జీవితం ఎప్పుడొకప్పుడు ముగిసిద్దండి. మనకు ముగింపు ఉంది, జననం ఉంది, మరణం కూడా ఉంది. అది ఎప్పుడో ఎవరికి తెలియదు. ఎదురు చూస్తున్నాం, ఎప్పుడో మనకేం తెలుసు. కాబట్టి మరణం తర్వాత జీవితం ఉంది, అది నిత్య జీవితం. అంటే చచ్చిపోయిన వాళ్ళందరికీ మరణం తర్వాత జీవితం లేదు. కొందరికి నిత్య జీవం, కొందరికి నిత్య నాశనం. అంటే అగ్ని ఆరదు, పురుగు జావు.
దేహంతో చేసిన పని ఏదైనా దేవుడు తీర్పులోకి తెస్తాడు. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. అది నా మాటలు కాదు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనమంతా దేవుని న్యాయపీఠం ముందు నిలబడాల్సిందే. అక్కడ దాకా కాదండి, తీర్పులు ఇప్పుడే వస్తున్నాయి. చచ్చిపోయిన తర్వాత తీర్పుల సంగతి ఏమో కానీ ఇప్పుడే దేవుడి కోపానికి చాలామంది గురైపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు, నేను పరలోకం వెళ్ళాలి, నేనేం చేయాలి అని అడుగుతాడు. నన్ను అడిగితే యేసు ప్రభువుని అడగటం రైట్, ఆయన చెప్పడం కూడా రైట్. ఎందుకంటే పరలోక విషయాలు తెలిసింది ఆయనే. ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, నీకు ఆజ్ఞలు వచ్చి అంటాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, వచ్చా అంటాడు. ఆడేమంటాడు, ఎస్ నాకు వచ్చి అంటాడు. అంటే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, అందుకే ఇవి బాల్యం నుండే వచ్చు. ఆకలి నోటికి రావటం వేరు, జీవితంలో పాటించడం వేరండి. ఈ మాటలకు బాగా వినాలి. కొంతమందికి బైబిల్ బ్రహ్మాండంగా చెప్పేస్తారు, ప్రసంగాలు బాగా చెబుతారు, పాటలు బ్రహ్మాండంగా పాడతారు. పొరుగు వాడిని ప్రేమించు, బాగా పేనాసి బ్యాచ్ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు జాగ్రత్త చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని. అవి తీసుకెళ్ళి ఆసుపత్రులను పెడతారు, పోలీస్ స్టేషన్లను పెడతారు, కోర్టులను పెడతారు, ఎవరికొకడు దాచి పెడతారు, వాడేమో దోసుకొని వెళ్ళిపోతారు. అంతే. కూడబెట్టేది ఒకడు, కూలగొట్టేది ఒకడు అని సామెత. కొంతమంది అట్ట ఏవి తినకుండా, ఏవి తాగకుండా జాగ్రత్తగా దాచిపెడితే మొత్తాన్ని ఊడ్చిపడేసేవాళ్ళు వస్తారు ఎక్కడి నుంచి. అందుకని కూడబెట్టేవాడు ఒకడు, కూలగొట్టేవాడు అంతే. మరి కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో కొడుకుల రూపంలోనూ, కోడల రూపంలోనూ, అల్లుల రూపంలోనూ, భర్తల రూపంలోనూ నానా రకంగా ఖర్చు పెట్టి మొత్తం నాశనం చేసేవాళ్ళు లేరా? ఎందుకు లేరు చూస్తలా మనం. కాబట్టి ఇక్కడేమన్నాడు చూడండి, బాల్యం నుండి ఇవన్నీ మాకు బాగా తెలుసు. ఇంకా అయితే యేసు ప్రభు నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు. ఆ కొదువు ఏంటంటే, నీ ఆస్తి అమ్మి పేదలకి ఇచ్చిన నన్ను వెంబడించమంటాడు. అంటే ఆస్తిని వదిలేయమన్నది కాదు అక్కడ ఉద్దేశం, మితిమీరిన ఆస్తి. మీరు ఇప్పుడు చూడండి, ఏసీబీ రైట్స్లో పెద్ద తిమింగలం దొరికిందని ఒక్కొక్క మినిస్టర్కి 100,000 కోట్లు, రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి, బ్యూరోక్రాట్స్కి కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి 5-6 తరాలు తిన్న తరాలు ఏం చేసుకుంటారు? కంటి మీద కాల్చుకుంటారా, సమాధిలో పెట్టుకుంటారు. వెళ్ళేటప్పుడు కనీసం ముక్కు బేసలు కూడా ఉంచుతున్నారా? ఏముండదు, ఏం మిగలదు. తరతరాలకు సారిపోయిన ఆస్తి సంపాదించి పెడుతున్నారు. ఎప్పుడైనా కష్టార్జితం వేరు, అక్రమంగా సంపాదించింది వేరు. ఉద్యోగం తప్పు కాదు, వ్యాపారం తప్పు కాదు, కూలి పని తప్పు కాదు, నిజాయితీతో చేసిన ఏ పని తప్పు కాదు. ఇందాక మనం చెప్పాము, వ్యభిచారం వల్ల కూడా ఆస్తులు పోతాయని చెప్పాడు జ్ఞాని అని సులభం. తుదకు నీ ఆస్తి అన్యుల పాలైపోయింది. అలా ఎంతమంది కుటుంబాలు నాశనం కాలేదు? ప్రభునందు ప్రియమైన వాళ్ళ. అందుకనే చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు బాల్యం నుండే వచ్చు. అంటే వీడు సండే స్కూల్కి వెళ్ళి ఉంటాడు, సండే స్కూల్లోనే ఇవన్నీ చెప్పేది. కానీ నోటికి రావటం వేరు, జీవితంలో పాటించడం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నిద్రపోతే ఎట్టుంటుంది ఊరకు చెబుతున్నాం. ఇదే టైంలో పాస్టర్ గారుగా నేను ఎంత ప్రేమిస్తున్నానో దేవుడు తెలిసి అంటున్నాను అనుకో. ప్రేమ ఎప్పుడు క్రియాత్మకమైంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని పరలోకం నుండి భూలోకానికి పంపిస్తే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. అది ప్రేమ. ప్రేమ అంటే అది. మరి నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఉదయాలు లేచి ప్రార్థన చేయాలి కదా. 14వ అధ్యాయం యోహాను 21 ఏం చెప్పాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొట్టే నేను వాని యొద్దకు వచ్చి నా తండ్రి చేత ప్రేమించబడతాను. మన ప్రార్థన వినాలి అంటే దేవుడు తప్పనిసరిగా మనం దేవుడిని ప్రేమించాలి. ప్రార్థన ఎవరికి చేస్తాం? తండ్రి అయిన దేవుడికి చేస్తాం. అడుగుతాం కదా, పరలోకమందున్న మా తండ్రి. మరి తండ్రి నిన్ను ప్రేమించాలంటే నువ్వు యేసుప్రభుని ప్రేమించాలి, యేసుప్రభు వాక్యాన్ని ప్రేమించాలి, ప్రార్థన ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. చాలాసార్లు జరుగుతున్న బలహీనత ఏంటంటే, వాక్యం వింటాం, వాక్యానుసారంగా జీవించాం. మీకు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో చెబుతారు, ఈ జనులు నిత్యము వినుచుందురు. ఈ జనులు నిత్యం వింటారు, ఏమి చేయరు, వింటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఇక్కడే విన్నా, ఎక్కడో ఒక పాస్ గారు చెప్తే, ఒక ఆయన ఒక పెద్ద టీచర్ అంట, వాళ్ళ ఆవిడ కూడా టీచర్ అన్నట్ట, వాళ్ళకి పిల్లలు లేరంట. వింటున్నారా? ఉండటానికి 10 ఎకరాల పొలం ఉందంట, 7-8 ఫ్లాట్లు ఉన్నాయంట. ఆయన ఎప్పుడు కూడా టీ ఆయన డబ్బులతో తాగడంట. బాటిల్కి వెళ్ళినా ఆయన డబ్బులు ఖర్చు పెట్టడంట. ఏం చేస్తాడు ఈ డబ్బు అంతా? ఎవరికి పాస్ గారికి 10 రూపాయలు ఈనాడు తెచ్చింది, మైకి తీసుకున్నాడు అనుకో, బల్ల గుద్ది చెప్పేస్తాడు. చాలామంది ఉన్నారు.
జనానికి చెప్పటం వేరు, జీవించటం వేరు. కొంతమంది పేద వెధవరాలు బైబిల్లో చెప్తారు 2 కాసులు ఇచ్చిందని, నిజమే కదా. కాబట్టి కొంతమంది ఏంటంటే దేవునికి ధారాళంగా ఇస్తారు. ఇప్పుడు మనం ఎప్పుడో మొదలుపెట్టాము రోడ్డు పక్క వాళ్ళ భోజనాలు, అవి చర్చిలో డబ్బులు కాదు, చర్చికి బయట వాళ్ళు ఇచ్చేది. మన సంఘస్థులు కాకుండా బయట వాళ్ళు కూడా ఇస్తున్నారు తెలుసా. బయట ఎక్కడ ఒకసారి అమెరికా నుండి ఓ అమ్మాయి చైనా అమ్మాయి పంపించి అవి చూసి, అవునా కాదా, బయట అవి చూసి రోడ్డు మీద పంచుతుంటే చాలామంది ఇస్తున్నారు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ డబ్బుతో కొంతమంది ఆకలి వాళ్ళు ఆకలి కోసం ఇచ్చేతో పెట్టి చేతులు చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేక. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు, నీ పేదలకు ఇవ్వు అన్నాడు. పేదలకు ఇవ్వు. మత్తయి సువార్త 25:31లో నేను ఆకలి గొంటిని, నాకు అన్నం పెట్టారు, దప్పిగొంటిని, దాహం ఇచ్చి తిని, వస్త్రం లేదు వస్త్రాలు ఇచ్చారు, చెరసాల్లో ఉంటే చూడవచ్చి తిని, రోగినయ్యుట్టిని. అంటే ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు తోటి క్రైస్తవుడు స్పందించి సహాయం, డబ్బులు ఇస్తేనే సహాయం కాదండి, ప్రార్థన సహాయం ఉంది, మాట సహాయం ఉంది, మనం చేయగలిగిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఏది చేయదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఏమన్నాడు చూడండి, ఆకలిలో వచ్చాని అయితే నీకు ఒకటి కొనుక్కో ఉంది, నీ ఆస్తి అమ్మి పేదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించమని. మీరు అమెరికా కొన్ని దేశాలు ఏంటంటే కొంతమంది సంపాదించి ఏం చేస్తారంటే చర్చికి రాసేస్తారు. ఇక వాళ్ళు వెళ్ళి చర్చికి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది, దాంట్లో ఉండిపోతారు. పశ్చిమ దేశాల్లో కొన్ని చోట్ల ఏంటంటే పిల్లలకి ఆస్తి ఇవ్వరు, వాళ్ళకి చదివి ఉద్యోగం వచ్చి నాకు చూసి వదిలేస్తారు. నేను చెప్పింది అర్థమైందా? చదివి ఉద్యోగం సంపాదించుకున్న దాకే వాళ్ళకి డ్యూటీ, తల్లిదండ్రుల డ్యూటీ. ఇక వాళ్ళంతటా వాళ్ళే చదువుకోవాలి. ఇంకొక చట్టం ఏంటంటే 21 దాటిన తర్వాత వాళ్ళు కష్టపడి పని చేసుకొని చదవాలి. అప్పుడు బాధ్యత తెలిసింది. కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి రిటైర్డ్ అయినా కానీ పిల్లలు చూసుకోవచ్చు అంత. కొన్ని ఇళ్లలో వాళ్ళు ఏ పని నేర్చుకోరు, ఏ పని నేర్చుకోరు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభు అంట నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి పేదలకి. మరి ఎంతోమంది పేదలకు ఇచ్చేవాడు. నాకు తెలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మన దేశంలో ఎయిడ్స్ పేషెంట్ల కోసం దాదాపు ఒక 200 కోట్ల 300 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఎయిడ్స్ పేషెంట్ల కోసం. ఇంకా కొన్ని దేశాల్లో మీకు కొన్ని దక్షిణాఫ్రికాలో కొన్ని దేశాల్లో వర్షాలు పడక, పంటలు లేక, పంటలు పండక ఆకలితో అలమటించే వాళ్ళు ఎందరో కనపడతారు. సోమాలియాలో ఆకలి చావులు, ఎన్నో చోట్ల అన్నం దొరక్క బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కోట్ల ఆస్తులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కూడబెట్టి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇతరుల మీద పరాన్న జీవుల్లాగా జీవించేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రేమించటం అంటే యేసుప్రభు అంటాడు నీకు ఒకటి కొదువుగా ఉంది అంటూ నీ ఆస్తి పేదలకి నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటాడు. అతడు మిక్కిలి ధనవంతుడై బాగా డబ్బులు ఉన్నాడు, మామూలు డబ్బులు ఉన్నాడు కాదు. మరి ఎంతమంది నెత్తిమే చేయబెట్టాడు, ఏం చేశాడు, ఏమన్నాడు చూడండి. ఆ మాటలు విని వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. దేవాలయంలో వాక్యం విని అందరూ సంతోషంగా వెళ్ళరండి. తాగుబోతుడు చెప్తే ఆడు కోపం వచ్చింది, తిరుగుబోతుడు చెప్తే వీళ్ళకి కోపం వచ్చింది, పేసినాడు చెప్తే ఆడికి కోపం వచ్చింది. నీ తప్పులు దిద్దుకోమంటే ఎంతోమందికి కోపాలు వస్తూ ఉంటాయి. కలిసి పాష మీదగా పీకల దాకా పెరిగిపోయింది. ఈ పాష గారు ఎక్కింది, అమ్మ మీ అత్తమామలు చూడాలంటే ఆ కోడలు కష్టం వేసింది, అమ్మ కోడల్ని కడుపులో పెట్టుకో కూతురులాగా చూడాలంటే ఈవిడికి కోపం వచ్చింది. చాలాసార్లు కొంతమందికి వాళ్ళ ప్రవర్తన మానుకొని వాళ్ళకి కోపం. వాక్యమేమో 2 అంచులా వాడిగల కంట. ఎవరైనా మారాల్సిందే, పాస్ గారు లేదు, పెద్దలు లేదు, ఎవరైనా దేవుని వాక్యానికి లోబడాల్సిందే. లోబడ్డవాడే దేవుడి చేత ప్రేమించబడతాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటాడు, నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు జవాబు వచ్చింది ప్రార్థనకి. మనం ప్రేమించకుండా జవాబు రాదు. ఇందాకే మనం చక్కని కీర్తన పాడుకున్నాం. పులిపాక జగన్నాథం గారి కీర్తన నీవే నా ప్రియుడు అనే కీర్తనలో నేనెవరిని ప్రేమించు నీకంటే దేన్ని ఎక్కువ ప్రేమించిన అన్నాడు. 200 సంవత్సరాల క్రితం ఒక పాప ఆయన నీకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించదు. నేనెవరి ప్రేమింతు నీకంటే లోకమున నేనెప్పుడు మరువాను నీ ప్రేమ నాకంత. అయ్యా నేను నిన్ను మర్చిపోను, విడిచిపెట్టు. నీకంటే దేన్ని కూడా ఎక్కువ ప్రేమించు. ఎంత గొప్ప భావం అండి.
కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆజ్ఞలు పాటించటం. ఆజ్ఞలు పాటించటం. కొన్నిసార్లు కొంతమంది దేవాలయానికి స్థలాలు ఇచ్చేవాళ్ళు, పొలాలు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరా? ఊరూరు తిరిగి డబ్బులు వసూలు చేసి చర్చిలు కట్టేవాళ్ళు, శ్రమించేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏ పని చేయదు, చర్చి మాది అంటారు. వాళ్ళది కాదు, నాది కాదు, నీది కాదు, దేవుడి. సంఘం ఎప్పుడు దేవుడిది, మానవుడిది కాదు. సంఘం కోసం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించి ప్రాణం పెట్టాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం మనం స్పష్టంగా రెండు విషయాలు. ఒకటి, వ్యభిచార పాపం భయంకరమైంది. అంటే దేవుడిని ప్రేమించరు, శరీరానుసారం ఇతరులను ప్రేమిస్తారు. అది దేవుడి కోపం. భార్యను ప్రేమిస్తే తప్పలేదు, భర్తను ప్రేమిస్తే తప్పలేదు, పిల్లల్ని ప్రేమిస్తే తప్పలేదు. అందరికంటే దేవుడిని ఎక్కువ ప్రేమించారు. రెండవది, ధనాన్ని కూడా ఎక్కువ ప్రేమించకూడదు. కొంతమంది ధనాన్ని ప్రేమించి దేవుడిని వదులుకుంటున్నారు. కొంతమంది దేవుడి కోసం ధనాన్ని వదులుకుంటున్నారు. ధనాన్ని వదులుకొని దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మన ప్రేమ ఎటుంది ఈరోజు ప్రశ్నించుకోవాలి. మనం దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమించి మన ప్రార్థనకు జవాబిస్తాడు. సకలమైన ఉపద్రవాల నుండి మనల్ని తప్పిస్తాడు. 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అది నీకు కూడా వర్తిస్తుంది. తలలో వంచి ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యం మేము కేవలం వాక్యాన్ని ప్రవర్తిస్తున్నాము. మేమైతే వర్షంలో కూడా మందిరాన్ని ప్రేమించినట్టు వారందరూ ఆసక్తులు కూడా అలాగే ఎక్కడో అన్ని కూడా అలాగే ఇప్పటికే ఎంతో ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది పడుతూ పడుతున్నాను. మా సమృద్ధి ఈ ఆలయ ప్రేమికులు అలాగే మా అలాగే ఇప్పుడు
రమ్యవతి ఇతని బిడ్డలు దేవతలు బుద్ధి వసంతాలు సాగించారు దేవుడు మరియు సమాజంలో ఆలస్యంగా
మరి ఆలయంలో సామ్రాజ్యం కావచ్చు, ఉద్దాక దినాలు సాహిత్య కొరకు ప్రార్థిస్తున్నాం, ఆదిమ కొరకు ప్రార్థిస్తున్నాం, హాగర్ కొరకు ప్రార్థిస్తున్నాం, అన్నం కొరకు ప్రార్థిస్తున్నాం, పటాన్ మేరియా కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క ఆరోగ్యక్షేమం భర్త బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి, మరి మందిరం లోపల వెలుపల నీ నామంలో ప్రార్థించి బిడ్డలందరినీ దర్శించి వారి కష్టం శ్రమలు యెరూషలేము, యూదయ, సమరయ, యూదిగంతాల పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఇంకా సువార్త అందని ప్రాంతాలు మరి నైజీరియా తీవ్రమైన హింసనాయన ఎంతోమంది సేవకులు కారణంగా పేటెంట్లు కాల్చారు. అలాగే తండ్రి పాలిమర్చాల్లో ఉన్నవారు భారతదేశ పరిచర్లు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ బిడ్డల హింసనాయన మణిపూర్ హింసదారులు బిడ్డలకు తోడైన శ్రమంలో పనిచేసే సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అంతా ప్రార్థించి ఏ సంఘ కాపరైన ఏ సంఘమైన ఇబ్బందులు ఉంటే తోటి కాపాడు సేవకులు తప్పనిసరిగా ఉదయం లేచి ఉపవాసం ఉండే ప్రార్థన చేయాలి. కాబట్టి నాయన ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు మరి సేవ ఉంది, కొరత ఉంది. మన దేశంలో మరి బిడ్డలు ఇవ్వాలి, కుప్పలు విప్పాలి, సేవ కొరకు ప్రార్థించాలి. ఆయన ఎన్నో రకాల సేవలు ఏదో దాన్ని ఎన్నుకోవాలి. ఆంధ్ర సువార్త యూదుల సంఘంలో కాపలు, సేవకులు, పనివారు, మరి కోర్టు ద్వారా వచ్చిన అధికారులు చక్కని పరిపాలన సంస్కరణ కొరకు వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ సంఘం కొరకు మరి తోటి కాపులు, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ప్యారిస్లో ఉత్పన్నమయ్యే సమస్యలు బిడ్డలకు తోడై ఈ సరిహద్దు పిలువబడ్డాడు. నాయన వేగేశ్వరం, గోదావరి జిల్లా ఆ కాపరికి మరి మా సంఘం నుంచి కొంత ఆర్థిక సహకారం ఇస్తున్నారు. బిడ్డలు దీవించింది. గడిచిన కాలంలో కూడా ఎంతోమంది విడో పాస్టర్ గారు క్రిస్మస్ దినాలు ప్రేరు పెట్టి 1,00,000 పైచీలకు ఇచ్చారు. అనేక క్రిస్మస్ దినాలు మరి ఆయన సులువు ధ్యానాల్లో కూడా వారి బిడ్డల చదువులు సహాయం చేశారు. చాలా చిన్న వయసులో భర్తను కోల్పోయిన వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాల పక్షాన్ని మీరుండి ఆయన ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, సమాజపరంగా మరి మా పక్కనే ఫోన్లలో అనారోగ్యంలో ఉన్న కాపులు ఉన్నారు. దేశపాలు చీరాల్లో జాన్ హైడ్ సతీమణి, అలాగే దానికి బెంజమిన్ ఉన్నారు. శాంతరావు ఆరోగ్యం కొరకు, జాకబ్ పాష గారు ఆరోగ్యం కొరకు, అలాగే నందమూరి ప్రసాద్ ఆరోగ్యం కొరకు, పురుషోత్తం కొరకు, పీటర్ పాష గారు భార్యబిడ్డ క్షేమం కొరకు, ప్రేమచంద్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి బెంజమిన్ కొరకు ప్రార్థిస్తున్నాం. కోయిరపాలెంలో పాష గారి కొరకు, తెనాలి ఇనిమెట్లో పాష గారు చనిపోయాడు. చీరాల బీర్పై ఆయన అక్కడ పాష గారు చనిపోయాడు. మరి వారి కుటుంబాన్ని వారి పోషణ కొరకు వేడుకుంటున్నాం. వారి సహాయం చేసే వారిని దీవించండి. అలాగే నల్లజరి 8వ లైన్లో ఉన్నటువంటి రవి కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు, లతా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హరి కొరకు ప్రార్థిస్తున్నాం. అశోక్ కొరకు, షారుల కొరకు, ఆయన భాగ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని వేడుకుంటున్నాం. ఇందిరా కొరకు, తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధ దేవానికి స్తోత్రములు, వందనాలు. నామరవీంద్ర గారికి నూతన ఆరోగ్యం కొరకు, ఇన్ఫెక్షన్ దూరపరచండి. ఝాన్సీ గారి బిందు కొడిసరా బిడ్డలు సన్నిసోని జ్ఞాపకం చేసుకుని, ఇందిరా గారి ఆరోగ్యం కొరకు, జలుబు, జ్వరం, ప్రభాకర్ గారు, లావణ్య వివాహం, మౌని, అలాగే నాయన దాసర రేఖా సంయుక్త డెలివరీ టైం మౌనికాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, గోళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ కుమారుడు తేజను జ్ఞాపకం చేస్తున్నాం. నాయన తండ్రి దాసుడు లింగట కృపారావు, రవి ప్రయాణం, సుబ్బారావు స్టాలిన్ కుటుంబం కొరకు, డాక్టర్ వసంత కొరకు, కుమారుడు సన్ని గర్భఫలం కొరకు దుబాయ్లో ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాను ఆయన. అలాగే తండ్రి సంపూర్ ప్రభుదాస్ గారు భార్య బిడ్డల కొరకు, బసవ కుటుంబం కొరకు, అమరీన్ ప్రభు కుటుంబం కొరకు, మండే ఇస్తేరాడి కొరకు, అలాగే కొన్ని అన్నపూర్ణ కుటుంబాలకు ఇళ్ళు దీవించినాయి. అలాగే తండ్రి పెదకాకాని పాష గారు సతీమణి మరి చీరాల్లో సర్జరీ అని తెలిసింది. ఆవిడ కూడా మంచి ఆరోగ్యం, క్షేమాన్ని ఇచ్చి కాపాడమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మరి నీ బిడ్డలు తాడికొండ పాష గారు కూడా క్షేమ గిల్లు చేరాడు. అందరి బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుల పొందుగుల జోసఫ్ కుటుంబం, భార్య బిడ్డలు, ఆర్థిక విషయాలు పొందు కమలయ్య కుటుంబం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. సరిత కుమారుడు ఇతర దేశాలు ఉన్నాడు, దీవించినాయి. ప్రేమగల పరిశుద్ధుల సుమలత హోటల్ కొరకు, మరియు కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. యావత్ కుటుంబం గురించి కూడా ప్రేమగల పరిశుద్ధుల మా కొండ సుబ్బరాజు గారు భార్య బిడ్డలు, నాయన
దివ్య వివాహం కొరకు, మాణికరం భార్య బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జోగి ప్రకాష్ కొరకు, గర్భఫలం కొరకు, అలాగే తండ్రి ఎంతోమంది బిడ్డల కొరకు నిరీక్షిస్తున్నారు. మోపత్తి శ్యామ్ వారి సత్యమణి యేసురత్న గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మంచాల జయరావు గారు దయ వారి కుటుంబాల కొరకు కూడా వేడుకుంటున్నాం. నీ దాసుడు నాయన జూపల్లి సుహాసిని గారు, జార్జి గారు, కన్నపర్తి నాయన కంచెల పద్మలలిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి కంచెల విద్యా గిరిబాబు కొరకు, ఆలిస్ గారి కొరకు, పిన్సి జీవిక కొరకు, అలాగే తండ్రి మమతా విశ్వల బిడ్డల కొరకు, డాక్టర్ రాజశేఖర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సుమని కుటుంబం కొరకు, మాణికరం కుమారుడు వైద్య వృత్తులు మీరు తోడైందండి, కమలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి స్రవంతి కొరకు, కిషోర్ కిరణ్ కొరకు, నాయన జోఫై కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపమ్మ దానముల ఆరోగ్యం కొరకు, భాషం గారి ఆరోగ్యం కొరకు, కిరుగు సిరుగు చదువు, నీ కాపుదల ప్రార్థన జీవితం, వారితో ఉన్న విద్యార్థులు కూడా మోకరించి ప్రార్థించి దేవుని వైపు మంచి సేవకులుగా అనేకులను ప్రభులకు నడిపే బిడ్డలుగా దీవించాలి. ఆయన బిడ్డల కొరకు ఎంతోమంది ప్రార్థన చేయడం సహాయం చేసిన చేతులు ఉన్నాయి. వారిని మీరు ఆశీర్వదించమని వారి నిమిత్తమని నేను ప్రార్థన చేస్తున్నాం. మా చెల్లెల కుటుంబాన్ని మీరు దీవించాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, మరి నీకు మరోసారి వందనాలు నాయన. ఉదయకాలం ప్రార్థన ఉన్నవారు మరి దీని ద్వారా దేవుని వాక్యం వింటూ దేవుల్లో ఉన్నవారిని మీరు దర్శించండి. తిరిగి రేపు ఉదయం నీ సన్నిధిలో ఉండాలి ఆయన. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్కి నష్టం లేకుండా సహాయం చేయండి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి ఆయన. కాబట్టి ఈ వర్షం వల్ల రైతులు, కూలీలు, రోజు పనిచేసుకొని బతికేవారు, డ్యూటీలకు వెళ్ళేవారికి ఎంతో ఇబ్బంది నాయన. పంట పొలాలు నీటి మునిగితే రైతులకి, కూలీలకి, కౌలుదారులకి ఎంతో కష్టం. కాబట్టి నాయన ఈ వర్షాన్ని ఆపి బిడ్డలకు నెమ్మది క్షేమాన్ని ఇవ్వండి. దేశ భద్రతకు శ్రమించే సైనికులను దీవించుకుని మా యావత్ పాపదోషాలు క్షమించుకుని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందు మా తండ్రి పరిశుద్ధపరచుకుంటాం. భూమి అందు నెరవేరుగా మనదిన ఆహారం దయచి మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రారంభం క్షమించు. శోధనలోనికి అదృష్టం తగ్గించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడై ఉండునుగా. నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెప్పుడు మరువాను నీ ప్రేమ నా కర్త. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యుడవు. అందరికీ వందనాలు. రేపటి శుక్రవారం ఉపవాస ప్రార్థన యథావిధిగా జరుగుతుంది. మరి వేగేశ్వరం గోదావరి జిల్లాలో చనిపోయిన పాస్ గారికి సంఘ విశ్వాసులు కొంతమంది సహాయం అందిస్తున్నారు. వారికి వందనాలు. అవి వీలుంటే వచ్చే నెల మొదటి 2 వారాల్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి పెద్దలకి వెసులుబాటు చూసుకోమని, ఒక మంచి దినాన్ని నిర్ణయించుకోమని, అంటే సెలవు ఉన్న దినం అందరు కలిసి రాగలిగే దినాన్ని నిర్ణయించుకోమని మనం. ఈ నెల 31వ తారీఖు మనకి మతోద్ధారణ కాబట్టి రిఫర్మేషన్ డే సాయంత్రం ప్రేయర్ ఉంటుంది. అందరూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళండి. కుటుంబ ప్రార్థన అయినా, చర్చికి అయినా, కొత్త నిబంధన అయినా తీసుకొని రండి. ఊరకు రాబాకండి. బైబిల్ని గౌరవించండి. సెలవు. సార్ ప్రేయర్ అయింది, వర్షం ఆగింది. రేపు ఎవరు సార్ మన